మీకన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెటర్ లాగా అనిపించింది ఈవేళ. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఇది హత్యని సమాజం నమ్ముతుంది, రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. అనుమానాస్పద రీతిలో గాయాలు ఉన్నాయి. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తే ఇంత దూరం దిగుతుంది. కాన్స్పిరసీ ఇంజనీర్స్ ఉన్నాయి. అబ్బో తెలివైనోడివే. అదే హత్యని పూర్తిగా నమ్మారు కాబట్టి వచ్చారు. ఏం వాగుతున్నారా? ఇది హత్య ప్రకారమే ఇది చూడబడాలి. కానీ నాకు తెలుసు నువ్వు గెరిపోకో కాదని. ఖచ్చితంగా ప్రవీణ్ ని హత్య చేసి చంపేశారు. అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న. మీరు కరెక్ట్ గా వెళ్తున్నారు. అది హత్యని ఎప్పటికైనా తేల్చాల్సిందే. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? హత్య చేస్తే తీసుకొచ్చి అక్కడ పడేశారు. ఏ ఊరు అనేది ఇలాగి అలా వెళ్ళలేదు, బండి స్పీడ్గా వచ్చింది, బండి మళ్ళీ ఎనిమిది పడుతుంది. పొద్దునేంట్రా పకటేసాలు కట్టారు? హత్య అని చెప్తుంది సార్. ఐజీ గారు ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చి ఇస్తారులేమ్మా. ఆ టెక్నాలజీ హత్య అని చెప్తుంది. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? ఎవరతను అంటే ఎమ్మెల్యే? అందుకే నేను మీ నాన్న పనికి మాల ఎదవా అని తిట్టేది. ఎదవ దొంగ వీడియోలు, దొంగ మనిషిని ఫేక్ వీడియోలు సృష్టించి చూపించి ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఎవడో ఏదో క్వశ్చన్ గాడు బచ్చానా కొడుకు, వాళ్ళ పత్తి కొడుకు రేణేందు సమాజం బచ్చగాళ్ళకి వాళ్ళ కుటుంబాన్ని బాబు గారు ఈ రోజుల్లో నీతి నిజాయితీలు పనికి రావు. తీవ్రంగా గాయపరిచింది మీడియా, ఏం కాదు. మిమ్మల్ని లెక్క చేసే పరిస్థితి కూడా లేదు మాకు. మీరు ఒక్కొక్క ఏదో మాట్లాడుతున్నాడు. ఏదైనా చివరి కోరుకుంటే చెప్పు, ఎలాగో నేను లేపైపోతున్నాను కదా. అత్యంత దారుణమైన అనుభవం చవి చూశాను. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి 3 జీపులు. రేపొద్దున స్నానం చేసి తయారుగా ఉండు. ఒరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డే లేంట్రా బాబు నీకు. బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. నీ అమ్మ ఇదేమీ సార్. ఇక్కడ ఎవరన్నా నేరం చేశానా, ఎవరన్నా అడ్డుకున్నానా, ఎవరన్నా చేశానా? ఎలా బతుకుతాడేమో. ఏందయ్యా నీ పాలన? ఇదేనా నీ పాలన? నుంచి అక్కడ 2 గంటలు ఉంచారు. ఏమైందిరా అంటే నేను పారిపోతే కాల్చేద్దాం అనుకుంటున్నారా అని ఎటకారాలు కూడా ఆడాను. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. నిమిషానికి ఫోనే. మరి ఎస్పీ గాడు ఐజీ గాడు తెలియదు కానీ ఎస్ఐని కాదురా నేను, సిఐని. ఎస్పీ గాడేమో ఐజీ గాడేమో తెలియదు కానీ తుప్పు పట్టిన రాడ్డు ఇసుకు అంటే నాకు ఒళ్ళు మండి గాడు అంటున్నాను. ఎటవాలం రాజులకే నీవు చిచ్చువలే కొండముచ్చు. 15 నిమిషాలు నన్ను కారులో దించి వీడియో సంపాదించాను. చంపించేసావు మనిషిని. ఏ ఊర్రా నీది? ఫారిన్ కంట్రీలో నీ భర్త చేసుకుంటా ఉంటా కదా, చూసినా నన్ను లాగలేకపోయారు. సరే 15 నిమిషాల తర్వాత నీకు మామూలుది కావాలనా, ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఒక్కోడు అంబోతుల్లో ఉన్నారు. సరే 15 నిమిషాల తర్వాత నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి బుర్ర ఏం పని చేయట్లేదా బాబు బబ్దం? మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 76, 77, 78 ముసలోడివి. ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను. దానిసారంగా చేస్తారా? సిగ్గుండాలి, సిగ్గుండాలరా బాబు. నువ్వు ముఖ్యమంత్రివి. నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు, శిక్షలో పెద్ద తేడాను రా. థ్యాంక్ యూ పోలీస్. ఏమంటారు? ఒక క్రిస్టియన్ ని చంపించావు నువ్వు, ఒక క్రిస్టియన్ ఫాదర్ ని చంపించావు. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. Ethyl alcohol is found in items: piece of stomach, small intestine, liver, kidney and spleen. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇసుకమ్ముకోవాలి. కాన్ఫిడెన్స్ తో సమాజం అంతా ఉంది మీ మీద. పట్టేస్తానండి బాబు, పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. ప్రభుత్వం యొక్క ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించాలి. అబ్బో మినిస్టర్ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. ఇది
ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా కళ్ళు దుబ్బేంట్రా దాంట్లో ఆ ముఖం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ కాదనే నేను నమ్ముతాను. అలాగా చెప్పు. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. అది ఆయనకి ఏదైనా చాలా గడుసోడు అనుకున్నాను, తెంగరోడే. మళ్ళీ వినండి, మీరు క్వశ్చన్ వేశారు, సమాధానం వినండి, ఓపిక ఉండాలి. నాకు కూడా పీకలేరు ఎవరు. తగిలి చూసావా జనాల్ని ఒక పిలుపుకి. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయో ఇది పెట్టి చిలికితియో. ఎస్పీలు ఐజీలు సిగ్గుపడండి. నిన్ను చూస్తే మదర్ తెరిసా కూడా జాలి కలిగేలా లేదే. నీ దగ్గరికి మేము అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా నారా. నువ్వు అమ్మాయిల బ్రోకర్వి, నీ రూమ్ లో అంతా బ్రోకరిజం. అంటే వారు బాడీలో లిక్కర్ ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది. అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? అది రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్ గా మనకి ఇంకా మనం ఏం పేకలేము. రేపు క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. అసలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ క్యాండిల్ వెలిగించి తీరాలి. రండి, మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదవా తిడుతుంటాడండి. చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాం, చెప్పు, చెప్పి తగలడు. ఇప్పుడు మాకు అర్థమైంది. టీడీపీ ఇస్ నాట్ ఇన్ దిస్ ఇష్యూ. 100% మేమైతే ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళంతా ఉల్ఫగాళ్ళు సార్. క్యాండిల్ వెలిగింతాం, మేము వస్తున్నాం, అక్కడ క్యాండిల్ వెలిగించడానికి వస్తున్నాం. అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పలలా నోరు తెరిచేది? యాక్సిడెంట్ అని మీరు ఎవరన్నా నమ్ముతుంటారా? నీకన్నా పెచ్చప్పు కొడు ఎవ్వడు ఉండడు. ఎక్కడ తగ్గేది లేదు. కొడతారా, కొట్టండి, దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉన్నాం. ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కేవలం ఇది క్రిస్టియన్స్ విశ్వాసం, వాళ్ళ తరపున నించుంటున్నాం. ఇప్పుడు మీకు జేబులున్నాయి గానీ అందులో డబ్బులు లేవు. కొడతా కొట్టండి, నో ప్రాబ్లం. ఈ న్యూస్ మొత్తం పని నేను చూసుకుంటాను. హెచ్చరిక మాత్రమే కాదా? అయ్యా స్వామి దయగల మహాప్రభు. క్రైస్తవుల్ని అడగదొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా విధ్వంసం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరనిది? ఎవరు? అసలు ఎవరిని క్రిస్టియన్ అన్నోడిని క్యాండిల్ కూడా వెలిగనకుండా చేసేస్తున్నారు. క్యాండిల్ వెలిగించడం తప్ప చంద్రబాబు గారు? అమ్మా, అమ్మా, అమ్మా.